అలాగే మధ్య మధ్యలో పప్పులు తగులుతా బాగా చేసాం. హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే పిల్లల కోసం నేనైతే మామిడికాయ పులిహోర గారెలు అయితే చేస్తున్నాను. స్పెషల్గా మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీసేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఫస్ట్గా గారెలు అయితే వేసుకుంటున్నానండి. నేను చేత్తో వేస్తాను. ఇదివరకు అయితే కవర్ పెట్టి కవర్ మీద నూనె రాసి ఆయిల్ రాసి వేసేదాన్ని. ఇప్పుడైతే అలా లేదు, అలవాటు అయిపోయింది కదా వేసి అందుకని చేత్తోనే వేసేస్తున్నాను. ఈరోజు మరి పండగ స్పెషల్ ఏం వండుతున్నారు కామెంట్లు అయితే చెప్పేసేయండి. నేనైతే మా పిల్లల కోసం అలాగే మామిడికాయ పులిహోర గారెలు అయితే చేసి చట్నీ చేస్తాను. పిల్లలు ఉట్టి తినలేరు కదా, గారెలు చట్నీ చేస్తాను. మామిడికాయ పులిహోర చేస్తాను. ఇప్పుడు మామిడికాయలు కదా చేసిన మామిడికాయ పులిహోర చేస్తాను. ఇప్పుడైతే గారెలు వేస్తానండి. చూడండి బాగా వచ్చినాయి గారెలు. ఇప్పుడైతే గారెలు వేస్తాను నేను. ఇంకా మనం మామిడికాయ పులిహోరలోకి అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఇదిగోండి నేనైతే మామిడికాయ పులిహోరలోకి అయితే 4 అయితే తీసుకుని తొక్క అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇవైతే మనం తురుముకుందాం. ఇదిగోండి ఇప్పుడైతే తురిమేసుకున్నాను. మొత్తం 4 కాయలు అయితే తురిమేసుకున్నాను. ఇదిగోండి టెంకీలు 4 కాయలు తురిమే. కానీ ఈ చూడండి నోరు పోతుంది. పులుపు బాగా. ఇప్పుడైతే మనం తాలింపు ప్రిపేర్ చేసుకున్నాం. ఇదిగోండి పులిహోరలోకి అయితే నేను ఏది తీసుకున్నాను, ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా పసుపు తాలింపు దినుసులు అలాగే ఏడుశనగపప్పులు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే తాలింపు అయితే వేస్తాను చూసేది. నేను ఏడుశనగపప్పులు వేసుకున్నా అలాగే తాలింపు దినుసులు వేసుకున్నాను. మిక్స్ చేసుకుంటున్నా. పసుపు వేస్తున్నానండి. పసుపు వేస్తున్నాను 1 స్పూను. కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడైతే మనకి తాలింపు అయితే అయిపోయిందండి. ఇంకా రైస్లో కలుపుకున్నాము. మనం రైస్లో కలుపుకునేది చూద్దాం. కలుపుకున్నాం పులిహోర. ఇదిగోండి ఇప్పుడైతే నేను మామిడికాయ తురుము అయితే వేస్తున్నాను. అంటే నేను మామిడికాయ తురుము అయితే ఇందులో వేపలేదు, మామూలుగా విడిగానే కలుపుకుంటున్నాను. సాల్ట్ వేసుకుందాం. నేను ఇప్పుడైతే ఇందులో సాల్ట్ను అలాగే మనకి మామిడి తురుము అయితే కలుపుకున్నాను కదా, ఇప్పుడు తాలింపు వస్తున్నా.
బాగా వచ్చింది కదా కలర్ఫుల్గా. ఇప్పుడైతే లాస్ట్గా ఇటు చూపించు వాసన. ఇప్పుడైతే లాస్ట్గా అండి దీంట్లో క్యారెట్ తురుము అయితే కలుపుతున్నారు. ఇంకా సూపర్గా ఉంటుంది. క్యారెట్ తురుము అయితే కలుపుతుంది. అది కూడా చూపిస్తాను కలిపేటప్పుడు. ఇదిగోండి ఇదైతే స్పెషల్గా కలుపుతున్నాం పులిహోరలో. ఇదిగోండి తురుము వేసుకున్నాం. ఇదైతే ఇప్పుడైతే దీంట్లో కలుపుతున్నాం. చూసారా క్యారెట్ వేసినాక భలే కలర్ఫుల్గా వచ్చింది కదా. క్యారెట్ అలాగే మామిడికాయ వేసి చేసిన పులిహోర సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే పులిహోర గారెలు ప్రిపేర్ అయిపోయింది. దాంట్లో ఆ రెండింటి టేస్ట్ ఎలా ఉన్నది మీకు నేనైతే చెప్తాను, చూసేయండి అది కూడా. దగ్గర హాయ్ హాయ్. ఇదిగోండి ఇప్పుడైతే నేను గారెలు అలాగే పులిహోర టేస్ట్ అయితే చేసేస్తున్నా. క్రిస్పీగా భలే వచ్చింది. గారె అయితే బాగుంది. ఇందులో నేను పచ్చిమిర్చి అలాగే అల్లం కూడా వేసి నేను మిక్సీ గ్రైండర్ పెట్టుకున్నాను గారెల పిండి. పులిహోర టేస్ట్ చేసాను. ఇల్లు ఇప్పుడైతే పులిహోర కూడా టేస్ట్ చేసేద్దాం. గారెలు బాగా వచ్చినాయి. ఇప్పుడు పులిహోర ఆ మామిడికాయ ఫ్లేవరు, క్యారెట్ ఫ్లేవరు పులిహోరలో సూపర్ అంటే సూపర్. అలాగే మధ్య మధ్యలో పప్పులు తగులుతా బాగా చేసాం. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మరొక కొత్త వీడియోతో మేము ముందుకైతే రేపు మళ్ళీ వచ్చేస్తాం. బాయ్ బాయ్.